హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. షేర్ మార్కెట్ లో చాలా మంది పార్టిసిపేట్స్ ఉంటారండి, ముఖ్యంగా ఎఫ్ఐస్, డిఐస్, హెచ్ఎన్ఐస్. అండ్ డిఐఎస్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఎవరి గురించి అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి. 2023 క్యాలెండర్ ఇయర్ లో నెట్ ఈక్విటీ పర్చేజ్ అనేది 1.7 ట్రిలియన్స్ దాటిందండి మ్యూచువల్ ఫండ్స్ లో. ఆంఫీ డేటా ప్రకారం కనుక చూస్తే 7.92 crores ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయండి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే టోటల్ గా ఎస్ఐపి ఇన్ఫ్లో చూస్తే 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 1,55,972 crores ఇన్ఫ్లో జరిగిందండి. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2024 వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవడానికి ఇంకా 2 months ఉంది. బట్ ఇప్పటికీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లో ఆల్రెడీ క్రాస్ అవ్వడం జరిగిపోయింది అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఇప్పటి వరకు 1,60,761 crores ఇన్ఫ్లో అనేది జరిగింది అనమాట ఎస్ఐపి. సో ఈ రోజు వీడియోలో మనం డిసెంబర్ క్వార్టర్ లో మ్యూచువల్ ఫండ్స్ బై చేసిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి, క్యామ్స్ అంటాం అనమాట. ఇండియాస్ లార్జెస్ట్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అప్రాక్సిమేట్లీ 70% మార్కెట్ షేర్ ఉంది. క్యామ్స్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 14 to 15% రెవెన్యూ గ్రోత్ ని, అలాగే 15 to 16% ప్రాఫిట్ గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ చెన్నై బేస్డ్ కంపెనీ ఎబిటా మార్జిన్ సంవత్సరానికి 43 to 44% ఎయిమ్ గా పెట్టుకుందండి. ఇంకా కంపెనీ మార్జిన్స్ యాన్యువల్ 0.5% to 1% ఇంక్రీజ్ చేయాలని కూడా అనుకుంటుంది అనమాట. క్యామ్స్ నెక్స్ట్ 2 to 3 years లో నాన్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ లో 40% మార్జిన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,928 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 48.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.7% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 63 రూపీస్ 50 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 79.6 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అండ్ కమ్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే కంపెనీ సేల్స్ ముందుగా చూద్దామండి. కంపెనీ సేల్స్ డిసెంబర్ 2022 లో 233 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ 2023 వచ్చేసరికి 269 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ క్వార్టర్ కంటే ముందు క్వార్టర్ లో సెప్టెంబర్ క్వార్టర్ లో 255 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 45% నుండి 46% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 71 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2023 లో 86 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది అనమాట. అంతకు ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 81 crores పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ అనేది గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. సెప్టెంబర్ క్వార్టర్ లో 19.87% ఉండేది, డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 0 అయిపోయింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది బాగా పెరిగింది అనమాట ఈ కంపెనీలో. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 38.61% నుండి 47.69% కి పెరిగింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 16.05% నుండి 23.07% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.48% నుండి 29.26% కి పెరిగింది. అండర్ డిఐ సెక్షన్ లో గనక చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ కంపెనీలో 4.66% స్టేక్ ఉందండి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ కి 3.99% స్టేక్ ఉంది. మెయిన్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యామ్స్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ముందుగా కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ మార్కెట్ వాల్యూ 142 crores ఉంది. సుందరం మిడ్ క్యాప్ ఫండ్ మార్కెట్ వాల్యూ 103 crores ఉంది. యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్ మార్కెట్ వాల్యూ 99 crores. అండ్ కెనరా రెబాకో స్మాల్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ ఏంటంటే ఈ కంపెనీలో స్టేక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 94 crores ఉంది. అలాగే 361 ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 80 crores ఉంది మార్కెట్ వాల్యూ. ఎస్బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ 79 crores ఉంది మార్కెట్ వాల్యూ. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఈ కంపెనీలో స్టేక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 69 crores ఉంది. యూటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఈ స్టేక్ ఇంక్రీజ్ చేసింది. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 54 crores ఉందన్నమాట. ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఈ కంపెనీలో స్టేక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 39 crores ఉంది. దాంతో పాటు బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా స్టేక్ ఇంక్రీజ్ చేసింది. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 23 crores ఉంది. అండ్ ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కూడా ఈ కంపెనీలో స్టేక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 21 crores ఉంది. వైట్ ఓక్ క్యాపిటల్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా ఈ కంపెనీలో స్టేక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 8 crores ఉందండి. నెక్స్ట్ కంపెనీ నజారా టెక్నాలజీస్ అండి. ఆన్లైన్ గేమింగ్ విషయానికి వస్తే నజారా ఇట్స్ రీఓన్డ్ ఐపీఎస్ తో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. యూరోపియా, యానిమల్ జెమ్ అండ్ వరల్డ్ క్రికెట్ ఛాంపియన్స్ తో సహా సెవెరల్ ఐపీఎస్ ఉన్నాయన్నమాట. ఇది ఇండియా, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికాలో ఉన్న యూజర్స్ కోసం ఇంటరాక్టివ్ గేమింగ్, ఈ స్పోర్ట్స్, యాడ్ టెక్, గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. పెరిగిన స్మార్ట్ ఫోన్స్ అండ్ డేటా పెనట్రేషన్ తో ఇండియాలో గేమింగ్ అనేది మెగా ట్రెండ్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది.
కంపెనీ 20th డిసెంబర్ 2023 గేమింగ్ ఇండస్ట్రీలో మేక్ ఇన్ ఇండియా విజన్ ని ప్రమోట్ చేయడం కోసం 4 ఇండియన్ గేమ్ స్టూడియోస్ తో పార్ట్నర్షిప్ లో కూడా ఎంటర్ అయిందన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ పబ్లిషింగ్ కోసం అలొకేట్ చేసిన ఫండ్స్ తో నజారా నెక్స్ట్ 12 to 18 months లో 20 గేమ్స్ ని పబ్లిష్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందండి. ఒక్కో గేమ్ కి 10 million to 30 million ఇన్వెస్టింగ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5602 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 7.17%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.56%, ఫేస్ వాల్యూ 4 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 10 rupees 20 paisa ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 109 crores ఉంది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 315 crores సేల్స్ పోస్ట్ చేసింది. లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 320 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి మార్జినల్లీ తగ్గాయి అనమాట. అంతకు ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ 297 crores పోస్ట్ చేసింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% నుండి 11% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 20 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 30 crores పోస్ట్ చేసింది. 10 crores పెరిగింది నెట్ ప్రాఫిట్. అంతకు ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 24 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ తగ్గిందండి. 19.01% నుండి 17.16% కి తగ్గింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 10.97% నుండి 10.46% నామినల్ గా తగ్గింది క్వార్టర్. బట్ డిఏ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగింది. 9.11% నుండి 15.90% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 60.92% నుండి 56.48% కి తగ్గిందనమాట. జరా టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కనుక చూస్తే ముందుగా SBI మల్టీ క్యాప్ ఫండ్ ఉందండి. ఈ ఫండ్ మార్కెట్ క్యాప్ వాల్యూ వచ్చేసరికి 232 crores ఉంది. అలాగే SBI మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 139 crores ఉంది. SBI టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. 104 crores ఉంది మార్కెట్ వాల్యూ. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మార్కెట్ వాల్యూ 89 crores ఉంది. ICICI ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కి 83 crores ఉంది మార్కెట్ వాల్యూ. అలాగే ICICI ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 71 crores ఉంది. అండ్ ICICI ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 66 crores ఉంది. సో ఆల్మోస్ట్ గా SBI అండ్ ICICI సంబంధించిన మెయిన్ ఫండ్స్ అన్ని కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ టీమ్ లీడ్ సర్వీసెస్ అండి. కంపెనీ టెంపరరీ స్టాఫింగ్, పర్మనెంట్ రిక్రూట్మెంట్, అలాగే పేరోల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, రెగ్యులేటరీ కంప్లయన్సెస్, అసెస్మెంట్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట. లుకింగ్ అహెడ్ టీమ్ లీడ్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్ అండ్ స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ సర్వీసెస్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ పెంచాలని అనుకుంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5110 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 13.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4%, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 64 rupees 50 paisa ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 101 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ డిసెంబర్ 2022 లో ఈ కంపెనీ 2008 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ కి డిసెంబర్ క్వార్టర్ 2023 డిసెంబర్ క్వార్టర్ లో 2445 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట. డిసెంబర్ ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 2273 crores పోస్ట్ చేసింది. సో క్వార్టర్ కూడా సేల్స్ అనేది గ్రోత్ ఉందన్నమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 2% నుండి 1% కి తగ్గిందండి కంపెనీలో. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 29 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2023 డిసెంబర్ లో 31 crores పోస్ట్ చేసింది. జస్ట్ 2 crores అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. క్వార్టర్ 28 crores నుంచి 31 crores కి పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉందండి. 31.61% ఉంది డిసెంబర్ 2023 క్వార్టర్ కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో తగ్గింది అనమాట. 30.47% నుండి 26.26% కి తగ్గింది. బట్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 30.41% నుండి 35.33% కి పెరిగిందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.47% నుండి 6.77% కి తగ్గిందనమాట. టీమ్లీ సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కనుక చూస్తే మిరా ఎసెట్ ELS ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 140 crores ఉందన్నమాట. అలాగే మిరా ఎసెట్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. అండ్ మార్కెట్ వాల్యూ 131 crores ఉంది. ఆదిత్య బిర్లా సన్లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 124 crores ఉంది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 121 crores. ICICI ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 111 crores ఉంది. అండ్ HDFC ELS ట్యాక్స్ సేవర్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మార్కెట్ వాల్యూ 95 crores ఉంది. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 95 crores ఉందండి.
నెక్స్ట్ కంపెనీ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ అండి. ఇది పిఎస్యు కంపెనీ. ఈ కంపెనీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్, స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ కోసం ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తుంది అనమాట. ఇది ఇండియా యొక్క దాదాపు 45% ఎల్ఎన్జీని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అక్రాస్ ది కంట్రీలో ఉన్న 11 టెర్మినల్స్ లో రీగ్యాసిఫై చేస్తుంది అనమాట. అండ్ దెన్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్ అండ్ హౌస్ హోల్డ్స్ ఫ్యూయల్ కోసం వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ పైప్ లైన్ కూడా ఆపరేట్ చేస్తుందండి. కంపెనీ ఆపరేషన్స్ ని యాక్టివ్ గా డైవర్సిఫై కూడా చేస్తుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ లైక్ బయో ఎల్ఎన్జీ వెంచరింగ్ కూడా చేస్తుంది. ఇది న్యూ రెవెన్యూ ఆపరేషన్స్ ని ఓపెన్ చేసినట్టు అవుతుందండి. అండ్ వాలటైల్ ఎల్ఎన్జీ ప్రైజెస్ మీద డిపెండెన్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇన్ రీసెంట్ డెవలప్మెంట్ లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఖతర్ ఎనర్జీ రీసెంట్ గా గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో దర్ లాంగ్ స్టాండింగ్ కాంట్రాక్ట్ ని 20 years కి ఎక్స్టెన్షన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాయండి. అండ్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ని బూస్ట్ చేయడం కోసం 400 billion ఇన్వెస్ట్ చేయడానికి ఏం గా పెట్టుకుందనమాట. ప్రొపెన్ డీహైడ్రోజనేషన్ ప్లాంట్ లో 126.9 billion ఇన్వెస్టింగ్ కి ప్లానింగ్ కూడా చేస్తుంది. అడిషనలీ ఒడిశాలోని గోపాల్పూర్ లో 23 billion కాస్టింగ్ తో ఎల్ఎన్జీ ఇంపోర్ట్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 40,665 crores ఉందండి. ROCE 26.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8% ఉంది. ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 22 rupees 80 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3,187 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 15,776 crores సేల్స్ పోస్ట్ చేస్తే లాస్ట్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 14,747 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేది డీగ్రోత్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 12,532 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ ఇంక్రీజ్ అయ్యి ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 11% ఉండి డిసెంబర్ 2023 కి 12% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే కంపెనీ డిసెంబర్ 2022 లో 1,181 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అదే డిసెంబర్ 2023 క్వార్టర్ వచ్చేసరికి 1,191 crores అంటే 10 crores మాత్రమే పెరిగింది నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది బాగా ఉందన్నమాట. సెప్టెంబర్ 2023 లో కంపెనీ 818 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. డిసెంబర్ 2023 కి 50%. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో తగ్గిందండి. 33.31% నుండి 26.82% కి. బట్ డిఐ షేర్ హోల్డింగ్ అని మాత్రం 5.93% నుండి 10.95% కి పెరిగింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.76% నుండి 12.21% కి పెరిగింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీలో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ కనుక చూస్తే కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 578 crores ఉంది మార్కెట్ వాల్యూ. అలాగే ఎస్బీఐ కాంట్రా ఫండ్ 389 crores ఉంది మార్కెట్ వాల్యూ. ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 315 crores ఉంది. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనేది కూడా ఉందన్నమాట. మార్కెట్ వాల్యూ 307 crores ఉంది. ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 260 crores. ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 222 crores ఉంది. కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 144 crores ఉంది. అండ్ కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 99 crores ఉంది. టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 78 crores ఉంది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 77 crores ఉంది. నెక్స్ట్ కంపెనీ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ అండి. లెండింగ్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయిందన్నమాట. ఇండియాలోని ప్యూర్ ఉమెన్ కి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ స్మాల్ వాల్యూ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మైక్రో ఫైనాన్స్ లెండింగ్ మాత్రమే కాకుండా కంపెనీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ కూడా లోన్స్ ఇస్తుంది. కంపెనీ రూరల్ ఇండియాలో ట్రస్టెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీగా మారాలని ప్లాన్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,657 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.2%, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 48 rupees 40 ఉంది. ఇండస్ట్రీ పిఈ చూస్తే 21.1 ఉంటే స్టాక్ పిఈ 11.6 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంటెన్సిక్ వాల్యూ 1,075 ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 562 ఉంది. సో ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది పెరిగిందండి. డిసెంబర్ 2022 లో కంపెనీ 459 crores రెవెన్యూ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 593 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ క్వార్టర్ కంటే ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 547 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ రెవెన్యూ అనేది పెరిగిందనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 102 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 126 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. క్వార్టర్ అనేది అన్చేంజ్డ్ గా ఉందన్నమాట.
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. 67.92% నుండి 57.70% కి తగ్గింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 5.15% నుండి 6.74% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. బట్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 15.37% నుండి 22.81% కి పెరిగిందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.02% నుండి 12.26% కి పెరిగిందనమాట. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ కనుక చూస్తే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిందండి. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 304 crores ఉందన్నమాట. హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 94 crores ఉంది. ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 85 crores ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 54 crores ఉంది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 51 crores ఉందన్నమాట. మిరా ఎసెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 49 crores ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 47 crores ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ వాల్యూ 42 crores ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్స్ సేమ్ కంపెనీ షేర్స్ ని యాక్టివ్ గా పర్చేస్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇలాంటి స్టాక్స్ ని బయింగ్ చేయడం కోసం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అనేది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. వాళ్ళు స్టాక్ ని టోటల్ గా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. బట్ యాజ్ ఎ ఇండివిజువల్ గా మీరు మీ ఓన్ అనాలిసిస్ చేయడం అనేది కంపల్సరీ అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.